సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ఇది పద్ధత? మీ క్రిమినల్ మైండ్. అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే, తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ మైండ్. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చేస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా, వన్డే ముఖ్యమంత్రి. కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా, క్షమించండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు, నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మీరు చూసారు, ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు. ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి, 2014లో పెన్షన్ 200 రూపాయలు, చాలని పెన్షన్ని 2000 రూపాయలు మేము చేశాం. 5 సంవత్సరాలు 2000 చేశాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో 1000 రూపాయలు మేము పెంచాం. వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన అన్న క్యాంటీన్, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం ఏర్పడిందంటే 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఎవ్వరు ఊహించిన విధంగా 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఇంకా ఇసుక కూడా మీరు చూశారు, కేవలం లోడింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం. ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి, ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది.
ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి. అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి? నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాకు పెరిగింది. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు 11 సీట్లు వచ్చినాయి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ, దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు. ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా మటుకు మాడితే మేము సహించాం. చాలా ఫర్మ్గా మేము కూడా మాడతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగితే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి అయిన ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాతే విద్యా వ్యవస్థ నాశనం అయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగేవారండి. ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులున్నాయి. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు. అందుకే వాస్తవాలు ఏం తెలీదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు. ఎందుకు అయ్యారో ఆయన సమాధానం చెప్పమనండి. ఐబీ స్కూల్ ఆయన పెట్టలేదు. ఐబీ వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునేదానికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది. టోఫెల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు. సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు. సిబిఎస్ఈ ఎగ్జామ్కి మన పిల్లలు పంపిద్దామన్నారు. నేను మాక్ టెస్ట్ పెట్టా. నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్. మాక్ టెస్ట్ పెట్టా. అది నేను చూసిన మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. అప్పుడు నేను భయపడ్డా. ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు. 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అనే లక్ష్యంతో పనిచేశాం. సో ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకుని ఆయన మాడితే బాగుంటుంది. అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి. ఎవరు రావద్దు అంటున్నారు ఆయన?